ఎస్ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ స్టార్ట్ అయింది. విభజన సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు. సొంత ఎజెండాపై రాజీ పడకుండా ఉమ్మడి ఎజెండాపై కలిసికట్టుగా పోరాడాలని ఇద్దరు సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రతిపాదించే అవకాశం ముఖ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతో కమిటీల ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పటి నుండో రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుండి ఉన్న సమస్యల పరిష్కారానికి మరోవైపు కలిసికట్టుగా ఇటు కేంద్రం నుండి రావాల్సిన నిధులు కానీ సహాయం కానీ కలిసికట్టుగా పోరాడి తెచ్చుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలా రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నారు. అలానే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కానీ ఉమ్మడిగానే ప్రయత్నించాలని, అలానే ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం కానుంది. ఇదే భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకి సంబంధించి, అలానే కరెంటుకి సంబంధించి ఇష్యూస్, నీటి వాటాలకి సంబంధించి ఇలా చాలా ఇష్యూస్ ఏవైతే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సమస్యలు అలానే మిగిలిపోయాయో ఈ సమస్యలు పైపెచ్చుగా ఇంకా ఇతర రాష్ట్రాల నుండి ఇంకా సమస్యలు పెరుగుతూ రావడం, ఇవన్నీ రెండు తెలుగు రాష్ట్రాలని ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చాయి. ఈసారి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు కదులుతున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో సత్య, దీని తర్వాత అంటే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడం అనేది, సమస్యల పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో రెండు తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి మంచి జరగబోతుంది? అబ్సల్యూట్లీ పూర్ణిమ, యాజ్ యూ సెడ్ 100% కరెక్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇనిషియేషన్ మనం అభినందించాలి. ఏపీ సీఎంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు 102 ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కానీ చాలా అనతి కాలంలోనే, విదిన్ షార్ట్ స్పాన్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్సైడ్ విజువల్స్ మనకు వస్తున్నాయి, చూడొచ్చు. సో భేటీకి కూర్చోవడానికి ముందుగా చంద్రబాబుకు దృశ్యాలతోటి సత్కరించి ఆయనకు ఒక పుస్తకాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాలని చూస్తున్నాము. కాళోజీ రచించిన ఒక బుక్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చారు. ఒక దృశ్యాలతోటి సత్కరించి ఈ పుస్తకాన్ని ఆయనకి ప్రజెంట్ చేసిన దృశ్యాలని చూస్తున్నాము. సో భేటీకి కూర్చున్న తర్వాత ఆ తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఆ విజువల్స్ ఇప్పుడు లేటెస్ట్గా మనకు వస్తున్నాయి. కమింగ్ టు ద పాయింట్ పూర్ణిమ, ఈ ఇనిషియేషన్ విదిన్ షార్ట్ స్పాన్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ ఇష్యూస్ని మనం సెటిల్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి నేను వచ్చి కలుస్తాను అని చెప్పి ఫస్ట్ ముందు ఏపీ సీఎంఏ లేఖ రాశారు తెలంగాణ సీఎంకి. ఆ లేఖకి చాలా సానుకూలంగా స్పందించారు ఈవెన్ తెలంగాణ సీఎం కూడా. అండ్ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే 2 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అండ్ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రితో సహా మరికొద్ది మంది మంత్రులు అధికారులతోటి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద చాలా ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. అఫ్కోర్స్ ఈ ప్రపోజల్ తెచ్చింది ఏపీ సీఎం కాబట్టి ఏపీ సీఎం కూడా చాలా అవగాహన ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ గురించి ఆయన కూడా చేసుంటారు. అండ్ ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా కొద్దిసేపటి క్రితం, అంటే ఇక్కడికి బయలుదేరి రావడానికి ముందు, ప్రజాభవన్కి బయలుదేరి రావడానికి ముందు కూడా చంద్రబాబు తన నివాసంలో ఆయనతో పాటు ఉన్న మంత్రులు, అలాగే సిఎస్ నీరబ్ కుమార్, ఇంకా ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్, వీళ్ళందరితో కూడా అక్కడ కూర్చుని మాట్లాడారు. సో అక్కడ కూడా అంటే బిఫోర్ ఆయన ప్రజాభవన్కి రావడానికి ముందు కూడా ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. సో ఇద్దరికీ కూడా చాలా క్లియర్ కట్ ఐడియా ఉంది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్స్ని ఎలా వాళ్ళ ముందు పెట్టాలి. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరి అభిప్రాయాలు కాదు, రెండు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలని క్యారీ చేయాలి కాబట్టి ఎవరిని నొప్పించకుండా ఒప్పించి అలాగే సామరస్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జరిగే కార్యక్రమం కాబట్టి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వన్ థింగ్ ఈజ్ షూర్ పూర్ణిమ, అపరిష్కృతంగా చాలా జటిలంగా ఉన్న ఇష్యూస్, అనేక ఇష్యూస్లో కొన్నిటికైనా రైట్ నౌ పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. కొన్నిటికి ఓకే, వీటి మీద ఇంకా కూలంకషంగా చర్చ జరగాలి అంటే అధికారులతోటి ఏదైనా లేకపోతే మంత్రులతోటి సబ్ కమిటీ లాంటివి వేసి వాటికి పరిష్కారాలు తీసుకురమ్మని మరొక మీటింగ్కి వాళ్ళు ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు. అలాగే ఈ విభజన చట్టంలో ఉండే అంశాలు లేకపోతే ఇతరత్ర అంశాలే కాకుండా కొన్ని తెలంగాణ తెర మీదకి తీసుకొస్తుంది. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో
బోర్డు మెంబర్స్ సంఖ్యని పెంచమని చెప్పి ఒక డిమాండ్ చేస్తోంది. బికాజ్ టీటీడీకి తెలంగాణ నుంచి నాకు తెలిసి ఒకే ఒక బోర్డు మెంబర్కి అవకాశం ఉంది. అలాగే కర్ణాటక కూడా ఒక బోర్డు మెంబర్కి ఉంది, తమిళనాడు కూడా ఒక బోర్డు మెంబర్కి ఉంది. సో సొంత రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలకు అలా ఒక్కొక్కటే ఇస్తారు. సో అందులో బహుశా ఇంకొక మెంబర్కి అవకాశం ఇవ్వనొచ్చు. అలాగే ఇక్కడి సిఫారసు లేఖలకు కూడా అక్కడ వెయిటేజ్ ఇచ్చేలాగా ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు. దానికి బహుశా ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాలే కాబట్టి అంగీకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అలాంటి కొన్ని ఎజెండాలో లేని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. వాటి మీద కూడా రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఏతావత ఒక సానుకూల వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇది ఎంతో కొంత మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. రైట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇంతకుముందు టీడీపీలోనే పనిచేసిన రైట్. సో చూస్తున్నాం కదా, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ విభజన సమస్యలు కానీ లేకపోతే ఉన్న ఇతర సమస్యలకి ఒక చిన్న పరిష్కారం అయితే ప్రస్తుతానికి పర్మనెంట్గా కాకపోయినా టెంపరీ పరిష్కారం లభిస్తుంది. పర్మనెంట్గా ఒక పరిష్కారం కోసం అయితే వీరిద్దరూ వేచి చూస్తున్నారనే తెలుస్తోంది.